బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హనీమూన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. సోనమే రాజా రఘువంశీని చంపిందని పోలీసులు నిర్ధారించారు. అసలు ఈ సోనం ఎవరు, రాజా రఘువంశీ ఎవరు తెలియబోదు. ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈ సోనం రాజా రఘువంశీ ఇద్దరికి కొన్ని రోజుల క్రితమే పెళ్ళైంది. వీళ్ళిద్దరు హనీమూన్ కని మే 22న మేఘాలయాలకు వెళ్ళారు. మేఘాలయాలకు వెళ్ళిన తర్వాత మే 23న వీళ్ళొక స్కూటీ రెంట్కి తీసుకొని అక్కడ నుంచి పర్యాటక ప్రాంతాలు సందర్శించడానికి వెళ్ళారు. మే 23 నుంచి ఈ సోనం ఫోన్ వీళ్ళిద్దరు ఫోన్లు కలవకపోవడంతో పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ నెల 7వ తారీఖున రాజా రఘువంశీ మృతదేహం లభించింది పోలీసులకి. మృతదేహం పక్కన ఒక వైట్ రెయిన్ కోట్ కూడా లభించింది. ఆ వైట్ రెయిన్ కోట్ కి రక్తం మరకలు ఉండడంతో పోలీసులు ప్రాథమికంగా రాజా రఘువంశీ చనిపోయాడు. దాంతోపాటు ఆ రెయిన్ కోట్ కూడా తన భార్య సోనందే, తను కూడా చనిపోయింది అనుకున్నారు. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే ట్విస్ట్ వీడింది. ఉత్తరప్రదేశ్ లో సోనం దొరికింది. సోనం ఉత్తరప్రదేశ్ లో ఉంది. అయితే సోనంని పోలీసులు అడగ్గా తను మొదట్లో నన్ను ఎవరో కిడ్నాప్ చేసి మా హస్బెండ్ ని చంపేశారని అబద్ధం చెప్పింది. తర్వాత పోలీసులు అడిగే విధంలో అడిగిన తర్వాత అసలు నిజాలు కక్కింది. నేనే మా హస్బెండ్ ని చంపించాను, నేనే ముగ్గురికి కిరాయి ఇచ్చి మరి రాజా రఘువంశీని నా భర్తని నేను చంపేశానని పోలీసులకి నిజం బయట పెట్టింది. నిజం ఒప్పుకుంది. అయితే ఇదంతా ఎందుకు చేసిందంటే సోనంకి అసలు ఈ పెళ్లి ఇష్టమే లేదు. సోనంకి పెళ్ళి ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ లో వాళ్ళ పెళ్లి వీడియో చూడొచ్చు. సోనంకి అతని హస్బెండ్ రాజా రఘువంశీ నుదుటిన బొట్టు పెడుతుంటే తను ఎంత కోపంగా ఉందో మీరు ఇటు పక్కన స్క్రీన్ లో చూడొచ్చు. సిగ్నేచర్ స్టూడియో స్క్రీన్ పైన మీరు ఆ ఫుల్ వీడియో చూడొచ్చు. సోనం ఎంత కోపంగా ఉందో చూడండి. పెళ్ళంటే ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంది. పెళ్ళంటే ఇష్టం లేదు సోనంకి. అయితే పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి పెళ్ళైన 4 రోజులకే తను మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళింది. 4 రోజులు పుట్టింటికి వెళ్ళిన తర్వాత తన ప్రియుడు ఉన్నాడు, అతనికి ప్రేమ ఆయన నడిపింది. తన ప్రియుడు రాజ్ కుష్వాతో కలిసి పక్కా ప్లాన్ వేసింది రాజా రఘువంశీని ఎలా చంపాలని. తిను డివోర్స్ తీసుకోవాలనుకోలేదు, దూరంగా వెళ్ళాలనుకోలేదు. ఈ రాజ్ కుష్వా తన ప్రియుడు ఎవరైతే ఉన్నాడో తనతో లేచిపోవాలని కూడా అనుకోలేదు. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఇలా ఏమనుకోకుండా అమాయకుడైన రాజా రఘువంశీ ఎంత మంచివాడో అతన్ని కిరాతకంగా 3 గూండాలకి కిరాయిచ్చి మరి అతన్ని చంపాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చిన తర్వాత రాజా రఘువంశీతో మనం హనీమూన్కి మేఘాలయ వెళ్దామని నమ్మించింది. తన దగ్గర ఉన్న బంగారం అంతా తను వేసుకుంది. రాజా రఘువంశీ బంగారం కూడా వేసుకోమని చెప్పింది. రాజా రఘువంశీ వాళ్ళ అమ్మగారు అడిగారు ఎందుకు బంగారం అంతా వేసుకెళ్తామని. అడిగితే నా భార్య వేసుకోమంది మొత్తం అని చెప్పి తను వేసుకున్నాడు. చూడండి, మాట కూడా జవదాటని భర్త తన భార్య ఏ చెప్తే తన మాట వింటూ తన అడుగుజాడల్లో నడుస్తూ ఎంత ప్రేమగా తన భార్యను చూసుకుంటున్న రాజా రఘువంశీ ఈరోజు మన మధ్యలో లేడు. తన భర్త సోనమే అతన్ని కిరాతకంగా చంపించింది, కత్తితో నరికించి మరీ చంపించింది. అసలు చూడండి సమాజం ఎటెళ్ళిపోతుంది. ఆ రాజా రఘువంశీ ఏం తప్పు చేశాడు? అసలు మన ఇండియాలో దాదాపు భర్త సంతోషంగా చూసుకుంటూ 3 పూట్ల అన్నం పెడితే బాగుండు అని అనుకునే వైఫ్స్ దాదాపు 1 కోటి మంది ఉంటారు. ఇంతమంది భార్యలు ఉండగా ఈ సోనంకి ఏమైంది? ఏం మాయరోగం వచ్చి పడింది? ఒంటి నిండా బంగారం ఇవ్వడం ఆయన తప్ప, ఆస్తిపాస్తులు ఇవ్వడం ఆయన తప్ప, లగ్జరీ ట్రిప్పులు తీసుకెళ్ళడం ఆయన తప్ప ఏంటి రాజా రఘువంశీ చేసిన తప్పు? ఎందుకు ఇతనికి ఇంత కఠినమైన శిక్ష వేసింది? కత్తితో నరికేసేంత శిక్ష సోనం ఎందుకు వేసింది? ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటేనే అసలు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఏం తప్పు చేశారని ఇంత కిరాతకమైన ఆలోచనకి దీన్ని పాల్పడింది. ఆఖరికి ఇక్కడ ట్విస్ట్ చూడండి. సోనం ప్రియుడు ఎవరైతే ఉన్నాడో రాజ్ కుష్వా, ఇతడు ఈ రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఈ రాజా రఘువంశీ అంటే సోనం భర్త అంత్యక్రియల్లో కూడా తిను పాల్గొని వాళ్ళ పేరెంట్స్కి సానుభూతి తెలిపాడు. ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. ఏం తెలియనట్టు అంటే దీనికి తెలియనట్టు తిను అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు సోనం ప్రియుడు. అయితే ఈ సోనం ప్రియుడు రాజా రఘువంశీ అసలే సోనం ఈ 3 ఫోటోలు మీరు ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ప్రియుడు చూడండి ఎలా ఉన్నాడు, ఆ ప్రియుడు ఎలా ఉన్నాడు, రాజా రఘువంశీ ఎలా ఉన్నాడు చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సోనం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందుకే ఇతని దగ్గర ఏం ఆస్తిపాస్తులు లేవు. ఆ రాజా రఘువంశీ ట్రావెలింగ్ ఏజెన్సీ ఉంది, తను బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, ఉన్నత స్థాయిలో ఉన్నాడని వాళ్ళ బిడ్డని సోనమి రాజా రఘువంశీకి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ సోనంకి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఇంత దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న భర్తనే, ప్రేమగా చూసుకున్న భర్తనే చంపించాలని చూసింది. 3 కిరాయి రౌడీలను పెట్టి.
ఆ భర్తని చంపించింది కత్తితో నరికించి. మరి ఇక్కడ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. దయచేసి మీ పిల్లలకు పెళ్లి ఇష్టం లేకపోతే, ఇష్టం ఉందా లేదా అని కనుక్కొని చేయండి. ఇష్టం లేకపోతే దయచేసి పెళ్లి చేయొద్దు. ఎందుకంటే ఇదివరకు లాగా ఇప్పుడు ఎవరు లేదు. ఇదివరకంటే మంచి కుటుంబానికి ఇస్తే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు సర్దుకుపోయి ఉంటారులే, వాళ్ళు సర్దుకునే మనస్తత్వం వాళ్ళకి అలవాటు అవుతుందిలే అని పెళ్లి చేసే వాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు 100లో 1 మాత్రమే సర్దుకుపోతున్నారు. మిగతా 99 మంది ఏదో విధంగా డైవర్సులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇలాంటి దారుణమైన సంఘటనలకి కొంతమందే ఉంటున్నారు. ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా ఇష్టం లేని పెళ్లి చేయొద్దు. మీరు కూడా ఎవరైతే ఉన్నారో ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దు దయచేసి. ఎందుకండి ఎవరు ప్రాణాలు తీస్తారు, ఎవరు అమాయకులు ప్రాణాలు తీస్తారు? మీరు దయచేసి మీరు కూడా ఏంటి అసలు ఇది? అసలు చాలా రూట్స్ ఉన్నాయి కదా, చాలా వేస్ ఉన్నాయి కదా. మీరు డివోర్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. కనీసం లీస్ట్ వరస్ట్ కేసులో మీరు అతను మీ ప్రియుడితో కలిసి వెళ్ళిపోయినా కానీ బాగానే ఉండేది. లీస్ట్ కేసులో చెప్తున్నాను, సారీ ఏమనుకోకండి. కానీ ప్రాణాలు తీయాల్సిన పనే ఉంది. అతను ఏం చేశారని అతను ప్రాణాలు తీశారు. కానీ అతి కిరాతకంగా, అతి కిరాతకంగా తన కత్తితో నరికి మరీ చంపేశారంటే అసలు ఇది ఏ రేంజ్ ట్విస్ట్? జనాలు ఎలా ఆలోచిస్తున్నారు? ఆడవాళ్ళు రోజు రోజుకి ఎలా మారిపోతున్నారు? అసలు ఈ కథ ఏంటి? స్క్రీన్ ప్లే ఏంటి? ప్లాన్ ఏంటి? తను అతని ప్రియుడు రాజ్ కుష్వా ఇద్దరు కలిసి, ఈ సోనం రాజ్ కుష్వా ఇద్దరు కలిసి కట్టుగా ఉండి ప్లాన్ చేసి పర్ఫెక్ట్ స్కెచ్ చేసి మరీ రాజా రఘువంశీ, అమాయకుడైన రాజా రఘువంశీని చంపేశారు. ఈ ఘటన విన్న వాళ్ళందరూ అసలు రాజా రఘువంశీకి తీవ్ర సానుభూతి తెలుపుతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి ఏ మగవాడికి రాకూడదు. ఇలాంటి ప్రవర్తన ఉన్న ఆడవాళ్ళని ఎలా శిక్షించాలి, ఏ శిక్ష పడితే బాగుంటుందో మీరు కమెంట్స్లో చెప్పండి. అదే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. మా ప్రతినిధి కాల్లో అందిస్తారు. రాజు చెప్పండి, ఈ కేసు పైన మరిన్ని అప్డేట్స్ ఏంటి? మరిన్ని అప్డేట్స్ ఏం వచ్చాయి ఈ సోనం కేసులో? ఈ కేసులో మనం అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, ఏ అమ్మాయి అయితే సోనం కపూర్ అనే అమ్మాయి ఆ వ్యక్తిని చంపేసి ఉందో, ఆ అమ్మాయి మనకు ఒక 800 కిలోమీటర్ల దూరంలో దొరికిందని సమాచారం అయితే మనకు ఉంది. ఆ అమ్మాయి ఏంటిదంటే మేఘాలయ అని చెప్పేసి హనీమూన్ ట్రిప్ అని తీసుకెళ్లి అక్కడ అబ్బాయిని ప్లాన్ ప్రకారంగా చంపేసిందని అయితే మనకు తెలుస్తుంది. ఆ 3 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఈ అమ్మాయి ఏంటంటే నేనేదో దొరకను, నేనేదో చేయను, ఏదో చేద్దాము అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ లో ఆమె అయితే ఆలోచించుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఈ అమ్మాయి మెంటాలిటీ చూస్తే ఎంత క్రియల్ గా ఉందో మనకు అర్థమవుతుంది. ఏంటి అది అమ్మాయి అతను పెళ్లి చేసుకొని అంత ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళి ఎంత కిరాతకంగా చంపింది అనేది మనం చూస్తే ఆ అమ్మాయి మెంటాలిటీ ఎంత క్రియల్ గా ఆలోచిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సరే చెప్పండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రాజ్ కుష్వా ఎవరైతే ఉన్నారో, రాజ్ కుష్వా ప్రియుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ వాళ్ళ హస్బెండ్ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. పక్కా ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళు మొత్తం. పక్క ప్లాన్ తోటే చంపేశారని తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోతుందని మనం చెప్పాలి. అంత ఎదిగిన కొడుకుని తన కళ్ళ ముందే చనిపోతే ఏ తండ్రి అయినా ఎలా భరిస్తాడండి చెప్పండి? చేతికి ఎదిగిన కొడుకు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని చెప్పి పెళ్లి చేస్తే తను చనిపోయి శవమై వచ్చి తన తండ్రి ముందు కనబడితే ఒక తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి ఇక మనం మాట్లాడలేమండి. ఇక అంత ఘోరంగా అంత శోకసంద్రంలో ఉండిపోయింది వాళ్ళ ఫ్యామిలీ. ఓకే. ఈ అమ్మాయిని చూసుకుంటే ఇలాంటి అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ అరేంజ్ మ్యారేజ్, తను ఆల్రెడీ అంతకు ముందు ఒక అబ్బాయిని ప్రేమించినట్టు మనకు తెలుస్తుంది. ఆ పేరెంట్స్ కూడా అన్నారంట అట్లా ఏం లేదు, నువ్వు చేసుకోవాలని చెప్పేసి కావాలని చేశారని తెలుస్తుంది మనకి. సరే ఆ అమ్మాయి అయితే చెప్పాలి కదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇలా అని చెప్పాలి కదా. అనవసరంగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, ఆ ఫ్యామిలీ, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఇలా జరిగింది అంటున్నారు అందరూ. మరి ఇష్టం లేని పెళ్లి పైన మీరు ఏమంటారు? పేరెంట్స్ కూడా ఆలోచించాలి కొంచెం. ఇప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు ఇష్టం లేదు అని చెప్తే ఎందుకు ఏంటి అది కొంచెం ఆలోచించాలి. అంటే లవ్ మ్యారేజ్, నేను ఫలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటే ఆ అబ్బాయికి ఇచ్చి నేను చేయమనట్లేదు, కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో నువ్వు చూసుకోవాలి కొంచెం. అది ఇష్టం లేని పెళ్లి చేస్తే సరే అమ్మాయే సూసైడ్ చేసుకోవచ్చు, లేదా అబ్బాయిని ఇప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. తను ఎంత క్రియల్ గా ఆలోచిస్తే ఒక అబ్బాయిని అంత దూరం తీసుకెళ్లి తన ప్రియుడితో ఇంకొక 3 తోటి స్కెచ్ చేయించి మరి అంత ప్రీ ప్లానెడ్ గా చేసింది అని అంటే మనం చూడాలి. ఆ అమ్మాయి ఎంత అమాయకురాలని అయితే మనం అనుకోవద్దు. ఇక తనని ఒక మాట అనాల్సి వస్తుంది. కానీ ఇక అది అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటాయని ఒక కాన్సెప్ట్ లో నేను ఆ మాట అనడానికి అదవుతున్నాను. కానీ అవును, వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకుంటే ఈ సోనం వాళ్ళ పేరెంట్స్ ఏదో సర్దుకుపోతుంది కదా, మంచి కుటుంబం అని పెళ్లి చేసినట్టున్నారు. కానీ వీళ్ళు సర్దుపోయే మనస్తత్వం. అది అమ్మాయిది ఎంత తప్పు ఉందో అది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే తప్పు అని నేను చెప్తాను. ఇప్పుడు అతను ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పింది, నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పింది. పెళ్లి ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళు ఇష్టం లేని పెళ్లి ఎలా చేస్తారండి?
అవును. సరే చేశారే అనుకో, సరే ఆ చేయడం వల్ల వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, సరే అమ్మాయి సఫర్ అయింది అని అంటే ఒప్పుకోవచ్చు, ఇదేదో మేము తీసుకున్న డిసిజన్ వల్ల అని చెప్పేసి. ఉమ్, అసలు ఎలాంటి కారణం ఎలాంటిది లేకుండా అబ్బాయి వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, తన అవును. కొడుకును కోల్పోయారు కదా, అవును. తనని తిరిగి నన్ను లోకాలకు పంపించారు తన్ని. అవును. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ ఎన్ని కలలు కని ఉంటారు, నా కోడలు నేను ఇలా చూసుకోవాలి, నాకు కొడుకు బిడ్డ మనవడు ఇలా పుడితే నా కొడుకు ఇలా వాళ్ళు వస్తే నేను ఇలా పెంచుకోవాలి అని ఎన్ని కలలు కని ఉంటారు వాళ్ళు. అంటే అవును. ఒక భర్త కన్నా వాళ్ళ మమ్మీయే అంత కలలు కని ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ సోనం పైన ఎలాంటి కేసు విధించవచ్చు అంటారు? ఏమొస్తుంది టాక్? పోలీసులు ఏమైనా వెల్లడించారా? తను 2 బ్లెండర్ మిస్టేక్స్ అండి. ఇప్పుడు మర్డర్ అనే కాదు, తను ఉమ్, ఆల్రెడీ ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద తప్పు. అవును. ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఉమ్. అది పక్కన పెడితే పెళ్లి చేసుకున్నాం అని చంపేసింది. ఈ 2 బ్లెండర్ మిస్టేక్, తను ఉరిశిక్ష వేసినా పర్లేదు. సరే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.